నా నమస్కారాలు. విద్యార్థులకి నా అభినందనలు, ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ మీకు చెప్పడం జరిగింది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా పూర్తి చేస్తాను. ఒక మంచి సమాజం మనం నిర్మించాలంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళై ఉండాలి. ఈ మంచి సమాజమే మన ధ్యేయంగా, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కృషి చేయడం, దీనిలో మనకి ప్రధానమైనటువంటి సమస్యగా ముఖ్యంగా యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంగా ఈ మత్తు పదార్థాలని నిర్మూలించాలి అనేటువంటి ఒక సంకల్పంతో పోయిన సంవత్సరం 20,000 ప్రోగ్రామ్స్ మన విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరొక కొత్త కోణంలో ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర అనేటువంటి దాన్ని పోయిన నెల 12వ తారీఖున పాయకరాపేటలో ప్రారంభించి ఇచ్చాపురం వరకు దాదాపుగా 1000 కిలోమీటర్లు కవర్ చేస్తూ అన్ని కాన్స్టిట్యున్సీస్ మేజర్గా ఉన్నటువంటి